ఈరోజు ఆదివారం, ఆదివారానికి అధిపతి సూర్యుడు. జాతకంలో సూర్యుడు యోగించాలన్నా, గోచార పరంగా సూర్యుడు సంపూర్ణంగా అనుకూలించాలన్నా కెంపు ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా రవి మహాదశ నడుస్తున్నప్పుడు కెంపు ధారణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు రవి నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు, అలాగే సంఖ్యాశాస్త్రపరంగా అదృష్ట సంఖ్య 1 వాళ్ళు కెంపును ధారణ చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే లగ్నాల పరంగా ధనుర్లగ్నం వాళ్ళు కెంపు ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ధనుర్లగ్నం వారికి రవి పూర్ణ శుభుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ధనుర్లగ్నం వాళ్ళు ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ రాశిలో జన్మించినా కెంపును ధారణ చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కెంపులలో అనేక రకాలైన కెంపులు ఉంటాయి. పద్మరాగము అనే కెంపు ఉదయిస్తున్న బాలసూర్యుడి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. సౌగంధికము అనే కెంపు దానిమ్మ పువ్వు లాంటి ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. కురువిందము అనే కెంపు కోకిల కన్ను లాంటి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే మాంసగంధి అనే కెంపు కాంతిహీనమైన ఎరుపు రంగులో ఉంటుంది. నీలగంధి అనే కెంపు నీలము ఎరుపు రంగులు కలిసి ఉంటుంది. లాలగంధి అనే కెంపు కొద్దిగా తెలుపులో ఎరుపు కలిసి వెలవెలబోయినట్టు ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే పద్మరాగము, సౌగంధికము, కురువిందము ఇటువంటి కెంపులు ధారణ చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కెంపులలో కొన్ని దోషాలు ఉంటాయని రత్నశాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా సరే కెంపును చూసినప్పుడు పాలు పోసినట్లుగా తెల్లగా కెంపులో కనిపిస్తే దాన్ని పటల దోషం అంటారు. అలాంటి కెంపును ధరిస్తే ఐశ్వర్యపరంగా ఇబ్బందులు వస్తాయి, ధనపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి పటల దోషం ఉన్న కెంపు ధరించరాదు. అలాగే కెంపులో కొద్దిగా పగిలినట్లుంటే దాన్ని త్రాస దోషం అంటారు. త్రాస దోషం ఉన్న కెంపు ధరిస్తే చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కెంపులో ముక్కలు ముక్కలైనట్లు కనిపిస్తే దాన్ని భిన్న దోషం అంటారు. భిన్న దోషం ఉన్న కెంపును ధారణ చేయటం ద్వారా చిన్న విషయాలకే కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జర్జర దోషం అని కెంపులో ఉంటుంది. కెంపును చూసినప్పుడు పొరలు పొరలుగా కెంపు కనిపిస్తూ ఉంటే దాన్ని జర్జర దోషం అంటారు. జర్జర దోషం ఉన్న కెంపును ధరిస్తే ఆకస్మికంగా అనుకోని అపాయాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే కెంపును తాకినప్పుడు గరుకుగా కనిపిస్తే, మృదువుగా లేకుండా కనిపిస్తే దాన్ని కర్కశ దోషం అంటారు. కర్కశ దోషం ఉన్న కెంపును ధరించడం ద్వారా అప్పుడప్పుడు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే కెంపులో నీలదోషం అని ఉంటుంది. అంటే కెంపులో నల్లటి మచ్చలు మనం చూసినప్పుడు కనిపిస్తే దాన్ని నీలదోషం అంటారు. నీలదోషం ఉన్నటువంటి కెంపును ధారణ చేయటం ద్వారా తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దోషాలు లేనటువంటి జాతి కెంపును ఉంగరపు వేలుకు ధారణ చేయటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా సరే కెంపును ధరించేటప్పుడు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతాన్ని శక్తివంతమైన రవిహోరగా పిలుస్తారు. ఆ సమయంలో కెంపును ధారణ చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సాధ్యమైనంత వరకు కెంపు ఉంగరాన్ని బంగారంలో ధరించడం ద్వారా జాతకంలో సూర్య దశ అద్భుతంగా యోగిస్తుంది. జాతకంలో సూర్యుడు బలహీన పడినప్పటికీ సూర్యుడి బలాన్ని పెంచుకోవటానికి కూడా ఇటువంటి కెంపును రవిహోరా కాలంలో ఆదివారం ధరించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.